మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం నుంచి కరీంనగర్ వార్తలు. విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్షను నిర్వహించలేని చాతగాని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పై మొసలు కన్నీరు కారుస్తూ ధర్నాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువకులంతా కూడా వీళ్ళకు వ్యతిరేకమైనని వాళ్ళ విద్యార్థులపై ఢిల్లీ వీధుల్లో పెల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందులు పెట్టి దమనకాండకు పాల్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థి లోకమంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈరోజు మొసలు కన్నీరు గారుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు చీకటి ఒప్పందం చేసుకొని నల్ల చట్టాలతో పాటు అనేక చట్టాలతో పార్లమెంట్లో వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలికి డిపిఆర్ లేకున్నా ఏది లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఆ చీకటి ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రాన్ని దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తే నోరు మెదపనోళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇవ్వకుండా మాట్లాడనోళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందనేటువంటి భావనతోటి దాన్ని తప్పుదోరు పట్టించడానికి ఇలా మళ్ళీ మొసలు కన్నీరు గారుస్తూ ఇలా ధర్నాల పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద బయటకు వచ్చారు. మీ రామచంద్రరావు గారిని కానీ బండి సంజయ్ కుమార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ విద్యార్థి లోకంపై మీరు చేసినటువంటి దమనకాండకు రాత్రికి రాత్రి జంజీ యొక్క మరి ఆనాడు వాళ్ళు కన్నెర్ర చేస్తే అర్ధరాత్రి మోడీ బయటకు వచ్చి ప్రకటన చేసింది వాస్తవం కాదా? విద్యార్థి లోకం మీద దమనకాండ చేసింది వాస్తవం కాదా? ఏ ముఖం పెట్టుకొని ఇలా వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్తో అంటగాగి ఈ రాష్ట్రాన్ని దివాళీ తీసడంలో ఆర్థికంగా మీ పాత్ర లేదా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు ఎక్కడ వేరు మీరు లేరా? ఇలా ప్రజల వ్యతిరేకతను ఏ విధంగా దృష్టి మళ్లించాలని చెప్పి విద్యార్థి లోకం ఉన్నటువంటి వ్యతిరేకతను ఇలా వీలేదో విద్యార్థుల కోసం కొట్లాడుతున్నట్టు ఇలా నటిస్తా అంటే ప్రజలకు అన్నీ తెలుసు, విద్యార్థి లోకానికి తెలుసు, యువకులకు తెలుసు మీ పాత్ర ఏందనేది. అంతేగాక వందే మాతరం మీద మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారిపై మచ్చలేని 10 సార్లు దాదాపు ప్రజలతో ఎన్నుకోబడి ఒక ఉత్తమ నాయకునిగా ఎదిగిన మా ఖర్గే గారి మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 1875 నవంబర్ 7న వందే మాతరం గురించి వీళ్ళకు అంటే మేము కూడా మీ మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాం. ప్రజలను ఏ విధంగా వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ స్వాతంత్రానికి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడానికి ఈ వందే మాతరం గీతానికి ఏ విధంగా హక్కుదారులు, ఏ విధంగా ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, దాని నుండి ఎట్లనే చేసి ప్రజలను డైవర్ట్ చేయాలి, ఇది ఒక లక్ష్యం పెట్టుకొని 1875 నవంబర్ 7న బంకిం చంద్ చటోపాధ్యాయ వందే మాతరం గేయాన్ని రచించాడు. ఇది 1882లో ప్రచురితమైంది.
1950 జనవరి 24న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది. ఎప్పుడు? 1950లో, 50 జనవరి 24న. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మూలాలు భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు. అప్పటి వరకు వీళ్ళకి అసలు ఎటువంటి వ్యవహారం లేదు. 1951లో జనసంఘ్ పార్టీ పుట్టింది, అక్టోబర్ 21. అది ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ద్వారా ఈ జనసంఘ్ పార్టీ పుడితే, దాని తర్వాత 1977లో జనతా పార్టీ అయింది. 1980లో భారతీయ జనతా పార్టీ అయింది. ఏం సంబంధం? మీకు వందే మాతరం గీతానికి మీకేం సంబంధం? ఈ వందే మాతరం గీతాన్ని జాతీయ గీతంగా చేసిందే ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మాట్లాడతారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేస్తే, దేశం వచ్చిన తర్వాత కూడా ప్రాణ త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాక ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం మీద, ఇలా ఖర్గే గారి మీద ఇలా మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. వీళ్ళ పాత్ర వందే మాతరం గీతంపై వీళ్ళ పాత్ర ఏంది అని అడుగుతా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళ లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతో మంది త్యాగదనులు, వీళ్ళందరి నుంచి ప్రజల దృష్టి మళ్లించాల. ఏ విధంగా? ఇలా ఈ స్వాతంత్ర ఉద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర దినోత్సవం అంటే కాంగ్రెస్ పార్టీ, జాతీయ జెండా 3 రంగులు ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులు ఎందుకు వచ్చింది? ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టిన 3 రంగుల జెండా దేశ స్వాతంత్ర అనంతరం అశోక చక్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ జెండాకు ప్రభుత్వ జెండాకు తేడా ఉండాలని అశోక చక్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జెండా మీద చెరక ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం స్వాతంత్రం పరిస్థితి ఏంది అనేది ప్రజలకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఏదో విధంగా ప్రజల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్రంలో త్యాగం చేసినటువంటి ఎంతోమంది త్యాగదనులను వేరు చేసి, గాంధీ, నెహ్రూ మీద కూడా ఇలా వాళ్ళు విషం చిమ్మి ప్రజలను ఏ విధంగానైనా తప్పుదో పట్టేయాలనేటువంటి లక్ష్యంతో ఈ విధమైనటువంటి ప్రచారాలకు పూనుకుంటా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సంతోషం. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు. కానీ ఏం చేయాలి? ఏదో విధంగా ఒకరిని మంచోళ్ళుగా ఇంకొకరిని చెడ్డోళ్ళుగా చిత్రీకరించాలి. ఈ కుట్రలో భాగంగా ఈ స్వాతంత్ర ఉద్యమం కానీ, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన దాన్ని కానీ, దాన్ని దాచిపెడుతూ మచ్చ ఏ విధంగా కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లేటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బీజేపీ నాయకులు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఏ పార్టీ? ఈ దేశానికి స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసింది ఎవరు? ఇదే వందే మాతరం గీతాన్ని జాతీయ గీతంగా చేసింది ఎవరు? చరిత్ర పుటలు మీరు మారుస్తా అంటే నడవదు. ఇది చరిత్ర.
ఈ చరిత్రను ఏ విధంగానన్నా బురద పోసి కనీసం యువతకు విద్యార్థులను తప్పుదోవ పట్టేయాలా, కొంత దీన్ని మార్చే ప్రయత్నం చేయాలనేటువంటి మీ కుట్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉంది. చరిత్రను మార్చే శక్తి మీకు లేదు. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఆ ప్రాణత్యాగానికి జెండా ఆనాడున్నది ఏకైక జెండా 3 రంగుల కాంగ్రెస్ పార్టీ జెండా. 1951లో జనసంఘ్ తర్వాత మీ చరిత్ర మొదలైతే మీ స్వాతంత్ర ఉద్యమానికి మీకేం సంబంధం? వందే మాతరం గీతం సంబంధించి మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? దానిలో ఇంకా ఈ దేశానికి ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ దేశ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఈ మూర్ఖులు కొంతమంది దీన్ని రాజకీయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో త్యాగం చేసినటువంటి త్యాగశీలి సోనియా గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉంది. ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టేయాలా, ప్రజలను ఏ విధంగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకత తీసుకురావాలి, స్వాతంత్ర ఉద్యమమైన స్వాతంత్ర చరిత్ర ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నదని ఏ విధంగా విడదీయాలి అనేటువంటి దురుద్దేశంతో కుట్రతోటి ఇటువంటి అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మానుకోకపోతే ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను నిలదీస్తాం, ప్రజలను జాగృతం చేస్తాం, మీ ఆటలు సాగనీయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటగాగి చీకటి ఒప్పందాలు చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ చీకటి ఒప్పందం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు మోపాలని చూస్తే ప్రజలు 10 సంవత్సరాల మీ ఏ విధంగా ఆనాడు బీఆర్ఎస్ ఆగడాలను మీరు చూస్తూ ఊరుకున్నారు, ఏ విధంగా బీఆర్ఎస్కి మద్దతు ప్రకటించారు, ఆనాడు ఏ ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఒకరికి రాకున్నా ఎందుకు మీ పెదవులు మూసుకున్నారు అనేది ప్రజలకు అన్ని తెలుసు. ఖచ్చితంగా మరొకసారి చెప్తా ఉన్నాం, మీ చీకటి ఒప్పందంలో భాగంగానే మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన మీ దమనకాండను ఇలా విద్యార్థి లోకం వ్యతిరేకమైపోయిందని చెప్పి ఇలా ముసలి కన్నీరు కాల్చేదాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తాం, మీ నిజస్వరూపాన్ని బయట పెడతాం. మీకు దేశభక్తి కాదు, విద్యార్థి లోకం మీద ప్రేమ కాదు, ఇదంతా కూడా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లనటువంటి కుట్ర. మీ వైఫల్యం వల్ల ఏ విధంగా అయితే విద్యార్థి లోకంపై నీట్ ఎగ్జామ్కి సంబంధించి మీ వైఫల్యాన్ని, దాని తదనంతరం వారి మీద జరిగినటువంటి దమనకాండను, ఇలా విద్యార్థి లోకంతో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా మరి ఇతరుల మీద రుద్దాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ చీకటి ఒప్పందం వల్ల జరిగినటువంటి ఆనాడు జరిగినటువంటి 8 లక్షల కోట్ల అప్పులను కూడా అధిగమించుకుంటూ ఖచ్చితంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా విద్యార్థి లోకాన్ని ఆదుకుంటుంది, అదేవిధంగా యువకులను ఆదుకుంటుంది. ఇవాళ 70,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఆదుకుంటాం. మీ కుట్రలను ఖచ్చితంగా బహిర్గతం చేస్తాం. మీ ముసలి కన్నీరును విద్యార్థి లోకం గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి దమనకాండ ఈ జీవితకాలం మర్చిపోరు. మీరు ఇష్టారాజ్యంగా పిల్లెట్ గన్స్ తోటి, బాష్పవాయువుతోటి
లాఠీ చార్జ్ తోటి మీరు చేసినటువంటి దమనకాండను విద్యార్థులు యువకులు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. మీరు ఇట్లాంటి ట్రిక్స్ ప్రయోగం చేసినంత మాత్రాన అది చెల్లదని చెప్పి మరొకసారి చెప్తూ, రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, ఇంకొకసారి మా సోనియా గాంధీ గారు కానీ మా ఖర్గే గారి మీద కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తే ఆ బురదలో మిమ్మల్ని ముంచుతాం బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం.